కాంగ్రెస్ పార్టీ తీరుపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ సలహాదారుడు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయే పార్టీగా తయారైందని మండిపడ్డారు షబ్బీర్ అలీ. కొంతమంది డబ్బులు ఇచ్చి పదవులు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైసలకు పదవులు ఇస్తున్నాడని ఓ కార్యకర్తతో షబ్బీర్ అలీ తన ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ కార్యకర్తతో షబ్బీర్ అలీ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో లీక్ కావడంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డబ్బులకు పదవులు ఇస్తున్నాడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయే పార్టీగా తయారైందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ నిఖిత్, మీరు అన్నట్టుగా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తన అనుచరులతో ప్రతినిత్యం ఆవేదన వెళ్లగక్కుతున్నాడు. పేరుకు మాత్రమే ప్రభుత్వ సలహాదారుడు పదవి కట్టబెట్టారు, కనీసం మర్యాద దొరకడం లేదు, అదేవిధంగా తమ సమస్యలను పరిష్కరించడం లేదు. ముఖ్యమంత్రి కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు నేను అన్ని విధాలా సహకరించిన, ఇవాళ పార్టీ ప్రభుత్వం కావాలని దూరం పెట్టిందనే ఆవేదనతో గత కొద్ది రోజుల నుంచి ఇటు రేవంత్ రెడ్డికి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన షబ్బీర్ అలీ గురుగా ఉన్నాడు. నిన్న విడుదల చేసినటువంటి లీక్ అయినటువంటి ఆడియోనే అందుకు నిదర్శనం. తన కార్యకర్తలకు తన మనసులో ఉన్న మాటను బయటపెట్టిన సందర్భం స్పష్టంగా ఆడియోలో కనబడుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తనను కావాలని దూరం పెడుతున్నారు. అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీని నాశనం చేస్తున్నాడు, పదవులకు పైసలకు పదవులను అమ్ముకుంటున్నాడు, ఇంకా అందులో వివరించలేని విధంగా బూతులు కూడా ప్రభుత్వం పైన షబ్బీర్ అలీ దుమ్మెత్తిపోసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి అటు పిసిసి అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని, అదేవిధంగా కామారెడ్డి తన సొంత నియోజకవర్గంలోని కామారెడ్డిలో ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా పలు దఫాలుగా చర్చ ఇది రివ్యూ మీటింగ్ నిర్వహించాడు. పలు సార్లు నేరుగా ఇన్వాల్వ్మెంట్ అయ్యేసి షబ్బీర్ అలీ కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చిన కొత్తలో చేశారు. కానీ ఇప్పుడు ఒకసారిగా షబ్బీర్ అలీ పిఆర్టీ తగ్గింది. అటు కామారెడ్డికి మాత్రమే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రేవంత్ రెడ్డి పరిమితం చేశారనే ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి అంతర్గతంగా కామారెడ్డిలో నెలకొన్నటువంటి విభేదాలను పరిష్కరించాలని 20 రోజుల క్రితం ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అపాయింట్మెంట్ షబ్బీర్ అలీ కోరడం. అయినా ఇప్పటి వరకు అపాయింట్మెంట్ దొరకలేదు. కార్యకర్తలు మేము పార్టీలో ఉండాలా, ఆత్మహత్య చేసుకోవాలా అని షబ్బీర్ అలీకి క్వశ్చన్ వేసినప్పుడు షబ్బీర్ అలీ తన దగ్గర సరైన సమాధానం లేదని బూతుపురను అందుకున్నట్టుగా స్పష్టంగా ఆడియోలో మనకు వినబడుతుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ లాయలిస్టులకు ఇవాళ ప్రభుత్వంలో పార్టీలో పిఆర్టీ లేకుండా పోయింది. మొన్న వచ్చినటువంటి పార్టీలు మారినటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ అందలమెక్కిస్తుంది. ఇప్పటికీ కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి స్వయాన తమ్ముడు కొండల్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ స్పష్టంగా కనబడుతుంది. అక్కడ కామారెడ్డి నుంచి నన్ను నిజామాబాద్ అర్బన్ పంపారు, నిజామాబాద్ లో కూడా కావాలనే మహేష్ కుమార్ గౌడ్ ఓడగొట్టారు, అక్కడ గెలుస్తుంటే మైనార్టీ ఓట్లు అత్యధికంగా ఉన్నాయని షబ్బీర్ అలీ తన అనుచరులతో పలుమార్లు చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కామారెడ్డిలో కూడా ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి రాజకీయాల వల్ల విసిగిపోతున్నారని ఇక్కడ ఉన్నటువంటి అంశాలపైన చర్చించేందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అదేవిధంగా పిసిసి అధ్యక్షుడికి అపాయింట్మెంట్ కోరినా ఇప్పటి వరకు ఇయ్యలేదంటే షబ్బీర్ అలీ పిఆర్టీ తగ్గిస్తున్నారనే ప్రచారం షబ్బీర్ అలీ ఉన్నటువంటి అనుచరులు స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వంలో చర్యలు రాకపోతే తమ దారు తమ చూసుకుంటామని రేవంత్ రెడ్డికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడికి కాంగ్రెస్ సంబంధించినటువంటి లాయలిస్ట్ షబ్బీర్ అలీ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా పార్టీలు మారిన వారికి పిఆర్టీ ఇస్తున్నారు తప్ప తమకు ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అనుచరులతో ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో నిన్న విడుదలైనటువంటి ఆడియో లీక్ అందుకు నిదర్శనం. పార్టీ లాయలిస్టులకు పట్టం కట్టడం లేదు, పార్టీలు మారిన వారికే అందలం ఎక్కించి పదవులు అప్పచెప్తున్నారు, పైసల ప్రభుత్వం నడుస్తుంది. ఇటు పార్టీలోను ప్రభుత్వంలోని పిఆర్టీ దక్కకపోవడం వల్ల
ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా షబీర్ అలీ పార్టీకి లాయలిస్టులు ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా మారలేదు. ఉన్నంత కాలం షబీర్ అలీ అనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ అంటే షబీర్ అలీ అంటే కాంగ్రెస్ అనే విధంగా ఉమ్మడి జిల్లాలో పేరు గడించిన నేతకే స్వయాన అవమానం జరిగితే మిగతా వారి పరిస్థితి ఏముంది అనే యాంగిల్లో కాంగ్రెస్ లో ఇప్పుడు చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ పురోగతిగా ఈ సమయంలో పార్టీ కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ దాదాపుగా 75 సంవత్సరాల వయసు ఉంటుంది షబీర్ అలీకి. ఈ వయసులో కష్టపెట్టడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు జగిత్యాల ఇన్సిడెంట్ మరొక ముందే, జీవన్ రెడ్డి ఇన్సిడెంట్ మరొక ముందే మరో కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ సంబంధించిన లాయలిస్టులు షబీర్ అలీ పైన కుట్ర పన్నుతున్నారనే ప్రచారం అంతర్గతంగా మళ్ళీ స్పష్టమవుతుంది. కాంగ్రెస్ లో లాయలిస్టులకు అదేవిధంగా కాంగ్రెస్ నమ్ముకున్న నాయకులకు ఇవాళ బయటకు పంపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కేవలం తన అనుచరణతోనే పార్టీని నడపాలనుకుంటున్నారు. గత కొద్ది రోజులు గాంధీ కుటుంబానికి విధేయులున్న వారి పట్ల కక్ష సాధింపు చర్యలు స్పష్టంగా కనబడుతున్నట్టుగా అటు జీవన్ రెడ్డి ఉదాంతం మరొక ముందే మళ్ళీ కామారెడ్డిలో మరో కాంగ్రెస్ లాయలిస్టుకి ఇవాళ ఇబ్బంది జరిగే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా షబీర్ అలీ తన అంశాలతో ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. ప్రతినిత్యం పిఆర్టీ కూడా తగ్గింది కాబట్టి ప్రభుత్వంలో కార్యక్రమాల్లో నేరుగా పాల్పంచుకోకుండా కేవలం కామారెడ్డికి పరిమితం కావడం పట్ల షబీర్ అలీ అంశాలు ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా షబీర్ అలీతో ఇటు ప్రభుత్వంతో షబీర్ అలీ తాడోపేడో చేర్చుకోవడానికి నిర్ణయించుకోవాలనే ఆస్కారం కూడా కనబడుతుందని షబీర్ అలీ అంశాలు బహిరంగంగా చెప్పిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. నిఖిత్. రైట్, థ్యాంక్ యూ రవీందర్. కాంగ్రెస్ పార్టీ తీరుపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ సలహాదారుడు కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయే పార్టీగా తయారైందని మండిపడ్డారు షబీర్ అలీ. కొంతమంది డబ్బులు ఇచ్చి పదవులు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైసలకు పదవులు ఇస్తున్నాడని ఓ కార్యకర్తతో షబ్బీర్ అలీ తన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తతో షబ్బీర్ అలీ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో లీక్ కావడంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకన్నా ఊరు పెట్టుకోమంటారు అన్నాను. ఏమైంది? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా వాడి జనరల్ సెక్రటరీ. డబ్బులు పని ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? బికారీ వాళ్ళ డబ్బులు పెడుతున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు నేను నమ్ముతున్నాను, నాకు ఎవ్వరు లేడన్నా. వస్తుంది. నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్న. సారీ నువ్వు ఎందుకంటే ఓకే, దానికి నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎవడన్నా? నేను ఎప్పుడో చూసి పరిచయం, నాకు కైలాక్షన్ చెప్పారు అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అట్లా వస్తాను, పొద్దున వస్తాను. అందు గురించి అన్నాను, ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలిసాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఏమంటే బయోడేట్ ఇచ్చిన, మీరు చెప్పినాక నువ్వు కలిసిన. మిమ్మల్ని కాదని నేనే పోకన్నా.